So hello dear aspirants, welcome back to our channel. సో ఫైనల్లీ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి అయితే సెన్ 7కి సంబంధించింది అఫీషియల్ నోటీస్ అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ సెన్ 7కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెన్ 8 అనమాట. అదే గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి దానికోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో సెన్ 7కి సంబంధించిన మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇక్కడ సెప్టెంబర్ 10th నుంచి సెప్టెంబర్ 12th వరకు అయితే ఎగ్జామ్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. టెంటేబుల్ ఎగ్జామ్ డేట్స్ అయితే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ సెన్ 7. అయితే మనకి రైల్వేలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెన్ వారీగా అంటే సెన్ 1, సెన్ 2, సెన్ 3, సెన్ 4, సెన్ 5 ఈ విధంగా 1 by 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ వస్తుందన్నమాట. అయితే ఫైనల్లీ సెన్ 7కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశాడు. ఇదైతే చూడండి దగ్గర ఒక 3 days వరకు అయితే మనం అనుకున్నట్లయితే 3 days దగ్గర ఎగ్జామ్ అయితే జరగబోతుంది అనమాట. 2 days అయితే 4 days దగ్గర వరకు ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకేనండి, మనం దీన్ని ఆధారం ఒకసారి గ్రూప్ డి కోసం కూడా మాట్లాడదాం. చూడండి, ది లింక్ ఆఫ్ సిటీ ఇంటిమినేషన్ అనేది మీకు 10 days ముందు సిటీ ఇంటిమినేషన్ అనేది వస్తుంది. అడ్మిట్ కార్డ్స్ అనేది ఒక 4 days ముందు అడ్మిట్ కార్డ్స్ అయితే మీకు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి ఫైనల్లీ సెన్ 7 సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశాడంటే దగ్గర చూడండి ఇక్కడికి. ఓకే, ఇంకొక 1 month వరకు 1 month దగ్గర అయితే ఛాన్స్ ఉందండి. ఓకే, అయితే మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది అసలు ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉందంటే ఫైనల్లీ సెన్ 7కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చాడంటే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అప్డేట్ ఇన్ కేస్ ఎగ్జామ్ డేట్స్ రాకపోయినా అప్లికేషన్ స్టేటస్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎందుకంటే మన కోర్టు కేసు అయితే ఉంది కదా, కోర్టు కేసు మీద అయితే నోటిఫికేషన్ మీద స్టే ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించింది ప్రజెంట్ అయితే క్యాట్లో మనకి ఈ మంత్ 18కి అయితే మనకి హీరింగ్ అవుతుందండి. వితిన్ 1 monthలో వాళ్ళైతే మనకి ఏదైనా ఆర్డర్ ఇచ్చినట్లయితే దాన్ని బట్టి ఇది కూడా అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట గ్రూప్ డి కూడా. అయితే మన గ్రూప్ డి మనం ఎక్స్పెక్టెడ్ చూసుకున్నట్లయితే మీకు కూడా ఇది కూడా సెప్టెంబర్ లాస్ట్ కల్లా ఏదో అప్డేట్ అంటే ఆఫ్టర్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ఎగ్జామ్స్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ 2024 మనకి వేకెన్సీలో మొత్తం అన్ని సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి అన్నిటికి కూడా సగం ఎగ్జామ్స్ అయిపోయినట్లుగా లాస్ట్ మనకి ఇక్కడ సెన్ 8 అయితే మిగిలి ఉంటుంది అనమాట. ఈ సెన్ 8 అయింది గ్రూప్ డి లాస్ట్ దీని మీద ఫోకస్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన డేట్స్ కూడా ఇదే విధంగా సడన్లీ చూడండి మార్నింగ్ ఇప్పుడు వచ్చింది, ఇదే విధంగా సడన్లీ మీకు ఎప్పుడైనా సరే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే మన ఎక్స్పెక్టెడ్ మంత్స్ చూసుకున్నట్లయితే ఏదైనా అక్టోబర్ మంత్ లేదా నవంబర్ మంత్ దగ్గరికి అయితే ఎగ్జామ్ డేట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఏదైనా మనకి సెప్టెంబర్ లాస్ట్ కల్లా మ్యాక్సిమం అప్లికేషన్ స్టేటస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వితిన్ 1.5 month అలాగే 2.5 month 2 monthsలో మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా, మరి మీరైతే మీ ప్రిపరేషన్ అయితే ఎలా చేస్తున్నారో తెలియదు, మీరైతే మీ ప్రిపరేషన్ పై అయితే ఫోకస్ చేయండి. ఓకేనండి, చూడండి అయితే ఫస్ట్ ఏఎల్పి అయింది, టెక్నీషియన్ అయింది, ఓకేనండి, నెక్స్ట్ జేఈ అయింది, ఆర్పిఎఫ్ అయింది. ఈ విధంగా 1 by 1 ప్రతిదీ కూడా ఎగ్జామ్స్ అయితే 2024 క్యాలెండర్కి సంబంధించింది దగ్గర ఒక 90% అయితే కంప్లీట్ చేస్తుంది అనమాట ఎగ్జామ్స్ సంబంధించింది. జాయినింగ్స్ కూడా ఆల్రెడీ టెక్నీషియన్స్ అయిపోయి ఏఎల్పి ఇంకా పెండింగ్లో ఉంది కదా, ఈ విధంగా అనమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ కూడా వస్తుంది, మీరైతే టెన్షన్ పడకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఇక్కడైతే మనకి ఎగ్జామ్ అవుతుంది కదా. ఈ సెప్టెంబర్ తర్వాత వచ్చేది నెక్స్ట్ అక్టోబర్ మంత్లో మీకైతే ఏదైనా అక్టోబర్ అలాగే సెప్టెంబర్ ఎండ్ కల్లా మీకైతే అప్లికేషన్ స్టేటస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కోర్టు కేసు అని అన్నారు కదా, ఈ కోర్టు కేసు సంబంధించింది ఎగ్జామ్కి దీనికి అది మ్యాక్సిమం సంబంధం ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది క్యాట్ మంత్ 18 అవుతుంది కదా, ఈ హీరింగ్ ఎప్పుడు వస్తుంది దాని తర్వాత దాని ఇష్టం అనమాట. ఏదైనా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి, అలాగే ఉంది మనకి. ఓకేనా, మన రీసెంట్లీ నెక్స్ట్ రైల్వే వేకెన్సీ కోసం నేను అయితే మాట్లాడడానికి వేకెన్సీ ఇంక్రీజ్ కోసం ఒకసారి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఏఆర్ఎఫ్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ఏఆర్ఎఫ్ ఏది ఉందో ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అయితే ఉంది కదా, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనేది రైల్వే మినిస్టర్ ఒక వీడియో నేను న్యూస్ తక్ అని చెప్పి ఒక న్యూస్ ఛానల్లో రావడం జరిగింది, పెద్ద పాపులర్ న్యూస్ ఛానల్. అందులోనైతే ఏఆర్ఎఫ్తో మనకి మిస్టర్ శివగోపాల్ మిశ్రాతో మనం అయితే మాట్లాడడం జరిగింది అనమాట. న్యూస్ వాళ్ళు ఆయన ఏమంటున్నారంటే ఈ రైల్వే మినిస్టర్ దాంతో మాట్లాడడం మేమైతే వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేయమని చెప్తే రైల్వే మినిస్టర్ చెప్పడం జరిగింది. ఆ విధంగా అయితే అన్నం జరిగింది చెప్తే మనకి చెప్పడం జరిగింది. నేను ఆ న్యూస్ క్లిప్ కూడా మీకు తీసుకొని నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి, అది చూడండి ఫైనల్లీ మినిస్టర్ ఐసోలేటెడ్కి ఈ ఎగ్జామ్ అనేది 3 days వరకు అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి 10th September నుంచి 12th Septemberకి అయితే 2 days 3 days అయితే ఎగ్జామ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేది గ్రూప్ డి ఎగ్జామ్ అనమాట. ఓకేనండి, అందరూ ఫోకస్డ్గా ఉండండి, మంచిగా ప్రిపరేషన్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెప్టెంబర్ లాస్ట్ కల్లా అప్లికేషన్ స్టేటస్ ఇచ్చే ఛాన్స్ అయితే
ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.